నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం 2వ సవరణ బిల్లు 2024ను శాసనసభలో ప్రవేశపెట్టగా బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని, ఇలాంటివి జరగకుండా సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టారని, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం 2వ సవరణ బిల్లులో మార్పులు చేర్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రవేశపెట్టగా ఆమోదం కోసం సభలో ఉంచారని మంత్రి చెప్పారు. ఏపీలో ఉన్న ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వారి ప్రభుత్వం కృషి చేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండే విధంగా 2024 సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం 2వ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. ఆంధ్రప్రదేశ్ 2024 సార్, ఈ బిల్లు గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మాత్రమే ఉద్దేశించబడింది సార్. ఈ సవరణ వల్ల వినియోగదారులపై కొత్తగా అదనంగా ఎల్సీ డ్యూటీ పెంచడం లేదని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం. అలానే ప్రజలందరికీ కూడా స్పష్టం చేస్తున్నాము. స్పీకర్ సార్, 2021 సంవత్సరంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ఎల్సిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020ని ఆమోదించి 26/8/2021 గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లో వస్తుందనే విషయాన్ని చెప్పలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది. స్పీకర్ సార్, దీనిని సరిదిద్దడానికి మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు సెకండ్ అమెండ్మెంట్ బిల్లు 2024ని ఈరోజు ఆమోదం కోసం తీసుకొస్తున్నాము. ప్రస్తుతం పరిస్థితులను బట్టి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వివిధ కేటగిరీల వారికి ఏ విధంగా ఫిక్స్ చేయాలో అనే అధికారాన్ని మా ప్రభుత్వం ఈ బిల్లులో సవరణ ద్వారా కోరుతుంది. గత ప్రభుత్వం సవరణను బట్టి వినియోగదారుల నుంచి 26/8/21 నాటి నుంచి వసూలు చేసిన ఎలక్ట్రిసిటీ డ్యూటీని ఏ కారణంతోనైనా తిరిగి చెల్లించబోకుండా సవరణ చేస్తున్నాము. అలాగే దీనితో పాటు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ విషయంలో మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ ఈ సవరణ బిల్లులో అవకాశం కల్పించబడింది. దీనిని మీ ద్వారా సభ ఆమోదం కోరుతున్నాను. సార్, ఐ బెగ్ టు మూవ్ that the Andhra Pradesh Electricity Second Amendment Bill 2024 be taken into consideration. కార్తీక పౌర్ణమి సందర్భంగా చిన్న కాశీగా పేరుగాంచిన మణికేశ్వరం మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సతీమణి ఝాన్సీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదంలో అందజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల కోసం అన్నదానం ఏర్పాట్లు చేయగా మంత్రి సతీమణి ఝాన్సీ ప్రారంభించారు. మహిళా భక్తులు నది స్నానం చేసి దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. దేవస్థానం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్దంకి సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మణికేశ్వరం గ్రామం అంతా శివనామం స్వరంతో మారుమోగిపోయింది. బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవాలయము చాలా పవిత్రమైనటువంటి దేవాలయం. దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఈ దేవాలయానికి స్థల పురాణం నాకు తెలిసినంతలో 4 మాటలు చెప్పదలుచుకొని ఈ ఛానల్ ముందుకు రావడం అనేది జరిగింది. పూర్వము ఈ గ్రామం పేరు బుద్ధపూడి. పూర్వము లింగ బలిజలు ఉప్పు వ్యాపారానికి ఎడ్ల బండ్ల మీద ఉప్పు బస్తాలు వేసుకొని గ్రామం తిరిగి ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ బుద్ధపూడి అనే గ్రామానికి వచ్చేటప్పటికి శివరాత్రి గడియలు సమీపించిన ఆయన శివభక్తుడు, గుడ్డివాడు, మనవడి సహాయంతో వ్యాపారం నిమిత్తం రావడం అనేది జరిగింది. నాయన శివరాత్రి గడియలు సమీపించినవి, ఇక్కడ రాయి ఉంటే చూడు, మనం పూజ చేసుకొని నైవేద్యం చెల్లించుకొని వెళ్ళిపోదామని చెప్తే అప్పుడు ఆ మనవడు ఈ కొండ ప్రాంతం అంతా తిరిగినా కానీ రాయి అగబడలేదు. అప్పుడు ఉప్పు బత్తాన్ని కింద పడవేసి ఆ ఉప్పు రాశి మీద మానికని అడ్డంగా పరుగోబెట్టి తాతయ్య రాయి పెట్టాను పూజ చేసుకోమని ఆ మనవడు చెప్పడం, ఆ తాతయ్య పూజ చేసుకోవడం. తర్వాత వాడు తిరుగు ప్రయాణంలో అప్పుడు మనవడు తాతయ్యకి చెప్తాడు, తాతయ్య నాకు రాయి అగబడలేదు, మానికని నేను ఉప్పు మీద అడ్డంగా పండేశాను, శివలింగం అయిపోయింది
కాబట్టి మనం నేనేం చేయాలని చెప్పానంటేను అంతకంటే మనకి మహాపుణ్యం ఏముంది నాయన మన జన్మ తరించినట్టేను అని చెప్పని 4 రాళ్ళు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అద్దంకిని పరిపాలించిన చోడరాజులు చేవుంకుర్తి రాజుగారు మీదకి దండయాత్ర పోతూ ఉన్నప్పుడు సైన్యము ఏనుగులతో పోతున్నప్పుడు ఈ శిల ఆయన కంటబడింది ఆ రాజుగారికి. నాకు విజయం చేకూరిస్తే తిరుగు ప్రయాణంలో నీకు ఆలయం కట్టిస్తానని చెప్పిన రాజుగారు చెప్పడము, ఆయన విజయం సాధించడము, తిరుగు ప్రయాణంలో ఆ గర్భగుడి వరకు 4 స్తంభాలు వేసి పైన 4 రాళ్ళు పెట్టి ఆయన వెళ్ళిపోవడం అనేది జరిగింది. दंपत्यों आयुरारोग्य ऐश्वर्य ऐश्वर्य हर्षवर्धन नाम विद्या महेश नाम विद्या आयुरारोग्य ऐश्वर्य मैडम कुछ शूट कर बैक బడి ఏడు పిల్లలందరూ
బడిలో ఉండాలి కానీ పనిలో ఉండకూడదని ప్రతి ఒక్కరూ బాలల హక్కులు పరిరక్షించాలని కొరిసిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ కృష్ణవేణి అన్నారు. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రం నందు శుక్రవారం బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ముందుగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. తదుపరి మానవహారం చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ బాలలకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వందే అని బాలల హక్కులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో సోమవారం బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి కానీ పనిలో ఉండకూడదన్న నినాదంతో ముందుకు వెళ్తూ అవగాహన సదస్సును నిర్వహిస్తారని, బాలల హక్కుల పరిరక్షణ, బాలల అక్రమ రవాణా అరికట్టడం, బాల్య వివాహాలు నివారించేందుకు ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కొరిసిపాడు నుంచి మాట్లాడుతున్నాము. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంగా ఈరోజు కొరిసిపాడు నుంచి అద్దంకి మండలంలో ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బాలల హక్కుల గురించి వివరిస్తూ పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే నినాదంతో, తర్వాత సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం అనేటువంటి నినాదంతో ఈరోజు అద్దంకి ఎన్టీఆర్ నగర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం ఒక 96 మంది పిల్లలు పాల్గొన్నారు. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, కిషోర్ బాలికలు, తల్లులు అందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాఫికింగ్ జరగకుండా బాల కార్మిక వ్యవస్థ లేకుండా ఉండటం జరుగుతుందండి. దీనివల్ల బాల్య వివాహాలు జరగకుండా నిర్వహించడం. ఈ కార్యక్రమం నిన్న అంతర్జాతీయ బాలల దినోత్సవం చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భం నుంచి 20-21 తేదీ దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి స్కూల్లో, ప్రతి కాన్వెంట్లో, ముఖ్యంగా ప్రతి పాఠశాలలో జరుగుతాయి. ఇవి ప్రతి కాలేజీలో కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమాలు కిషోర్ వికాసం ప్రోగ్రాం కింద కూడా జరుగుతాయి. వాళ్ళకి యాంటీ ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా అరికట్టడము, మరియు బాల్య వివాహాలు జరగకుండా చూడటము, అబ్యూస్ జరగకుండా చూడటము, పోక్సో యాక్ట్ ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని రక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ విధానంతో మేము ప్రోగ్రామ్స్ అన్ని 100 days అంటే దీనిలోనే 100 రోజుల కార్యక్రమాలు కూడా చేపట్టడం, న్యూట్రీ గార్డెన్ కార్యక్రమాలు, కిచెన్ గార్డెన్స్, వాళ్ళకి ఆకుకూర లీఫీ వెజిటబుల్స్ ఎలా ఉండాలి, తర్వాత మునగాకు గురించి అన్ని కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుందండి. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, ఎదగనిద్దాం. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, ఎదగనిద్దాం. సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇప్పుడు పట్టుకోండి, చేయండి. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, ఎదగనిద్దాం. సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా అద్దంకి పట్టణంలోని ఉన్న శివాలయాల్లోని శివనామంతో మారుమోగిపోయాయి. వేకువజామున స్వామివారికి అభిషేకాలు జరిపి అలంకరణ తదుపరి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు దేవాలయానికి చేరుకుని దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అనంతరం తీర్థ ప్రసాదంలో వితరణ చేశారు. ఈ సందర్భంగా 1000 స్తంభాల దేవాలయంలో ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనదని, అందులో కార్తీక పౌర్ణమి ఉంటే ఎంతో విశిష్టత అని, పౌర్ణమి నాడు భక్తులు నది స్నానం, సముద్ర స్నానం చేసి దీపాలు వెలిగించి దీపారాధనలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందన్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి జాగారము చేస్తే కార్తీక మాసం అంతా ఎంత పుణ్యం వస్తుందో అంతకన్నా ఎక్కువగా వస్తుందని తెలియజేశారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరుగుతుంది.
తదుపరి అర్చన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈరోజు నదీ స్నానము లేదా సముద్ర స్నానము అది కూడా లేనప్పుడు ఇంటి దగ్గర స్నానం చేసి ప్రాతకాలంలో శివాలయానికి వచ్చి దీపారాధన చేసుకుని శివ దర్శనం చేసుకుని ఈ రోజంతా కూడా ఉపవాసం కనుక ఉన్నట్లయితే సంవత్సరానికి ఒకరోజు ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషం. మహాశివరాత్రి ఎంత పర్వదినమో అలాంటి సమానమైనటువంటిది ఈ కార్తీక పౌర్ణమి. అందరూ కూడా ఈ రోజున శివాలయంలో దీపారాధన చేసి శివదర్శనం చేసుకుని ఉపవాసం కనుక జాగారం కనుక చేసినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా కలుగుతుంది. తదుపరి ఈ కార్తీక మాసం 1వ తారీఖుతో కూడా పరిసమాప్తమవుతుంది. మన 1000 స్తంభాల దేవాలయంలో ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకము, బిల్వాభిషేకము, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ రోజు సాయంకాలం దీపోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి 50 మంది ఇచ్చేసి ఆ వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో ఈరోజు పూర్ణిమ, దివ్యమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ. ఈ కార్తీక మాసము కృత్తికా నక్షత్రం అధిష్టాన దేవత కనుక దీపాలకు ఈ నెలంతా కూడా చాలా విశేషమైనటువంటి రోజు. అందుకే చూడండి, మన అద్దంకి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి నగరేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా పూర్ణిమ సందర్భంగా విశేషంగా అశేషమైన భక్తజనులు వచ్చి కార్తీక దీపాలు చేసి వారి యొక్క భక్తిని ప్రపత్తిని చాటుకుంటున్నారు. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి సాయంత్రము చంద్రుణ్ణి చూసి చంద్ర దర్శనం అయిన తర్వాత చంద్రుడిని ఆరాధించి ఎవరైతే అలా ఉంటారో వారికి ఆ స్వామి చంద్రుడి యొక్క అనుగ్రహము, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలిగి వారు ముక్తిని పొందుతారని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని విశేషంగా అన్ని దేవాలయాలకి వస్తున్నారు మన అద్దంకి గ్రామంలో. అలాగే ఈ 1000 స్తంభాల గుళ్ళో కూడా ఒక్కసారి దర్శించండి ఎంతమంది జనం వస్తున్నారు. జనసందోహం వేకుంజామున 4 గంటల నుంచే వస్తున్నారు, సాయంత్రం 9-10 దాకా వస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు మీరు ఇళ్లల్లో కూడా ఉపవాసం ఉండి ఇళ్లల్లో కూడా స్వామిని ఆరాధించి తులసిమ్మవారిని ఆరాధించి దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొని దేవాలయాల్లో పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకొని దీపాలు వెలిగిస్తే 360 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అలా చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని. జై ఓం నమః శివాయ. జై శ్రీరామ్. బాగున్నారండి? బాగున్నామయ్యా. भार्गवी नाम देश्या वेंकटेश्वर प्रसाद नाम देश्या ललित कुमारी नाम देश्या वेंकटेश्वर श्रूपत कुमार नाम देश्या अनुषा नाम देश्या इतिहास नाम देश्या वेंकटरत्न नाम देश्या उद्गल महर्षि गोत्रोद्भवस्य आदिनारायण नामधेयस्य वृद्धिरस्तु 500 పూర్వపాటి ఆదినారాయణ గారు స్వామివారి ప్రసాదానికి 516 రూపాయలు, ఎడమగండి శ్రీనివాసరెడ్డి గారు స్వామివారి ప్రసాదానికి 101 రూపాయలు కానుకగా సమర్పించి ఉన్నారు. దివ్యమగండి శ్రీనివాసరెడ్డి, వెంకట శ్రీనివాసరావు నామధేయస్య, ఎడమగండి శ్రీనివాసరెడ్డి నామధేయస్య, నామధేయస్య सुभद्माविनामधेयस्य, प्रभयामधेयस्य, आनन्दलक्ष्मीनामधेयस्य, श्रावणनामधेयस्य,
జరగాలండి. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో మరియు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని, ఆ విధంగా క్షేత్రస్థాయిలో పనిచేసినట్టయితే నిర్మూలించడం సాధ్యమవుతుందని హెల్త్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. కొరిసపాడు మండలం పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హెల్త్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా బివి సాగర్ ఎంపీడీఓ రాజ్యలక్ష్మి హాజరయ్యి ప్రసంగించారు. సమాజంలో రోజు రోజుకు హెచ్ఐవి ఎయిడ్స్ ఎక్కువగా నమోదవుతున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయని, ఇది చాలా బాధాకరమైన విషయం అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు భయపడకుండా సకాలంలో మంచి మందులు వాడుకుంటే సామాన్య మానవులుగా జీవిస్తారన్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దాంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను. బాపట్ల ప్రకాశం జిల్లా హెల్ప్ ఎన్జిఓతో కలిపి హెల్ప్ టీఐ మేనేజ్మెంట్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 1 వరకు. డిసెంబర్ 1 అంటే అంతర్జాతీయ ఎయిడ్స్ దిన సందర్భంగా దీని ముఖ్య లక్ష్యం మీకు తెలుసా ఐఈసీ క్యాంపెయిన్. ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 2030 నాటికి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు అనేవాడు ఉండకూడదు. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఏ ఒక్కరు కూడా సోకకూడదు. రోజు రోజుకి అది హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సాపకంగా నీరులాగా అది వ్యాధి సోకుతుంది. మాకు నెలకు వచ్చేసరికి ఇంచుమించుగా 150 కేసులు వస్తున్నాయి. యువత ఎక్కువ ఉన్నారు. దీన్ని అంతిమంగా మనం అంతమొందించాలన్నా, నిర్మూలించాలన్నా, నియంత్రించాలన్నా కూడా దీని యొక్క విషయాలను ప్రజల్లో తీసుకెళ్ళి అన్ని వర్గాల ప్రజలకి, కాలేజీ స్టూడెంట్స్కి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, అన్ని రకాల వర్గాల సమాజంతో మమేకమైన అన్ని డిపార్ట్మెంట్ వారికి ఈ వ్యాధి ఎలా వస్తుంది, వస్తే రాకుండా ఏం చేయాలి, ఒకవేళ ఆ వ్యాధి వస్తుంటే వచ్చిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి చెప్తే కానీ ఇది నిర్మూలించడం సాధ్యం కాదనేది ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా నిర్ణయం చేశారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 4,50,000 మంది ఎయిడ్స్ పేషెంట్ ఉన్నారు. ప్రస్తుతానికి 4,00,000 మంది, 50,000 మంది మందులు వాడేవాళ్ళు ఉన్నారు. ఇంచుమించుగా ప్రతి ఆర్టీ సెంటర్కి ప్రతి నెల 100 కేసులు తక్కువ రాదు. ఇది ఏ విధంగా వస్తుందో చాలామంది తెలియక ఆ అపోహల్లో ఉండి వస్తుందో. రెండోది ఏంటంటే వచ్చిన వాడి పట్ల ఎట్లా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలనే దాని మీద క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించమన్నారు. ప్రధానంగా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది 4 మార్గాల ద్వారా వస్తుంది. ఎవరైనా హెచ్ఐవితో ఉన్నటువంటి వారితో శారీరక సంబంధంలో పాల్గొంటే ప్రధానంగా వస్తుంది. రెండోది ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు కనుక రక్త మార్పిడి చేసేటప్పుడు వారి రక్తాన్ని తీసి వీరు చేస్తే వస్తుంది. మూడోది ఈ బార్బర్ షాపుల్లో సూదులు, హాస్పిటల్లో సూదులు మార్చుకుని అదే సూది వాడితే ఆ సూది ద్వారా వస్తుంది. మూడోది గర్భం దాల్చినటువంటి స్త్రీ కనుక హెచ్ఐవి పాజిటివ్ ఉంటే బిడ్డకు రావడానికి ఆస్కారం ఉంది. నాలుగోది చాలామంది యువత ట్యాటూలు వేపిస్తూ ఉంటారు, ఈ పచ్చబొట్లు వేపిస్తుంటారు. ఈ పచ్చబొట్లు వేసేటప్పుడు ఎదుటివారికి హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు పచ్చబొట్టు వేసి అదే సూది మార్చుకొని తిరిగి అదే పచ్చబొట్టు వేరే వాడికి వేస్తే పచ్చబొట్టు ద్వారా వస్తుంది. ఎక్కువగా హెచ్ఐవి సంక్రమిస్తుంది శారీరక సంబంధం అన్నమాట. దానికి ప్రభుత్వం ఏమంటుందంటే ఈ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ హాట్స్పాట్లో మన రాష్ట్రంలో 3,50,000 మంది సెక్స్ వర్కర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణిమ శుక్రవారం. శుక్రవారం రావడం చాలా విశేషము. ఎందుకంటే పూర్ణిమ అనేది పూర్ణచంద్రుడు ఉండేదాన్ని పౌర్ణిమ అంటారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతి, పూర్ణిమ శుక్రవారం అమ్మవారికి చాలా విశేషము. మన ప్రసన్నాంజనేయ స్వామి కూడాను పౌర్ణమి రోజునే ఈ తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కార్తీక మాసం మొత్తం మీద కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన. ఈరోజు ఎవరైతే దీపారాధన చేస్తారో, అలాగే కార్తీక స్నానం సూర్యోదయం కాకముందు నదీ స్నానం చేస్తారో
వాళ్ళకి, అలాగే దేవతకి ఏ దేవతకైతే పూజ చేస్తారో వాళ్ళకి మంచి ఉత్తమమైన ఫలితాలు వస్తాయని కార్తీక పురాణంలో ఉన్నది. ఈ పౌర్ణిమ శుక్రవారం కలిసి రావడం చాలా విశేషము. నక్షత్రం కూడాను భరణి నక్షత్రం, రాత్రికి భరణి వెళ్ళి కృత్తికా నక్షత్రం వస్తుంది. ఈ రోజున మన ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రతి నెల జరిగేటట్టుగా ఈ పౌర్ణమి రోజున 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం భక్తుల సహకారంతో గుంటూరు వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు, న్యూ మార్నింగ్ స్టార్ వారి సహకారంతో ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఉదయం ఆలయ ప్రదక్షిణము, గణపతి పూజ, ఋత్వికరణ, ఇప్పుడు స్వామివారికి 8 ఆవర్తుల పూజ పూర్తిగా పూర్తయింది. 9వ ఆవర్తి అంటే 9వ ఆవర్తి పూజ ప్రారంభమవుతుంది. ఈ రోజున ఎవరైతే దేవాలయంలో దీపారాధన పెడతారో, దేవుడు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరిస్తారో వారికి అనంతమైన ఫలితం వస్తుందని మనకి కార్తీక పురాణం, శివపురాణం ఉంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా 50 మంది భక్తులు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అడ్డేటి గారి మధ్యలో వచ్చిందా? ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.